క్రీస్తునందు ప్రియులారా, మహారక్షకుడు మన ప్రభువైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఆదివారం రొట్టె విరుచు కూడికలో చేరివస్తున్న మనం మన ప్రభువైన యేసు క్రీస్తును జ్ఞాపకం చేసుకుని ఆయన హెచ్చించి ఘనపరిచి మన ఆరాధన తండ్రి అయిన దేవునికి అర్పిస్తూ ఉన్నాం. ఆదివారం ప్రభు యొక్క పునరుద్ధాన దినం. మన ప్రభువైన యేసు క్రీస్తు మన నిమిత్తమై శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన దినమున అమూల్యమును నిర్దోషమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడిన ప్రజలముగా సంఘముగా మనం చేరివచ్చి మన ప్రభువును జ్ఞాపకం చేసుకోవడము, అది ప్రభు ఇచ్చిన ఆజ్ఞ, అలాగే ప్రభు పట్ల మనకున్న ప్రేమను కనపరుస్తుంది. రొట్టె విరుచు కూడికలో మనం చేసే ధ్యానాలు, స్తుతులు, కీర్తనలు మన ప్రభువును హెచ్చించేవిగా ఉండాలి. ఆయన శ్రమలను, శిలువ మరణ పునరుద్ధానాలను జ్ఞాపకం చేసేవిగా ఉండాలని ఎరిగి మనము ఆ ప్రకారంగా సంఘాలలో కొనసాగిస్తూ ఉన్నాం. ఆ రొట్టె విడ్చబడిన రీతిలో ఆయన దేహం ఏలాగా నలుగొట్టబడిందో, ఆ యొక్క ద్రాక్షలు త్రక్కబడి రసముగా మారిన రీతిలో ఎలాగూ ఆయన మన కొరకై శరీరములో రక్తమాంసములలో పాలువాడైన వాడు ఆయన మాంసయుక్తమైన దేహమందు శిక్షను భరించి రక్తము కార్చి మన కొరకై విమోచన కార్యం జరిగించాడో జ్ఞాపకం చేసే విధంగా మన స్తుతులు, మన ధ్యానాలు ఉండాలి అని ఎరిగి మనము ఆచరిస్తూ ఉన్నాం. సహాయకరంగా లేవియ కాండము 6వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ లెవిటికస్ చాప్టర్ 6, 19వ వచనం నుండి 23 వరకు చదువుకుందాం. లేవియ కాండము 6వ అధ్యాయము 19 నుంచి 23 వరకు. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, అహరోనుకు అభిషేకం చేసిన దినమున అతడును అతని సంతతి వారును అర్పింపవలసిన అర్పణ మీదనగా ఉదయమున సగము, సాయంకాలమున సగము నిత్యమైన నైవేద్యముగా తూమెడు గోధుమ పిండిలో 10వ వంతు పెనము మీద నూనెతో దానిని కాల్చవలను. దానిని కాల్చిన తర్వాత దానిని తేవలను. కాల్చిన నైవేద్య భాగములను యెహోవాకు ఇంపైన సువాసనగా అర్పింపవలను. అతని సంతతి వారిలో అతనికి మారుగా అభిషేకము పొందిన యాజకుడు అలాగునే అర్పింపవలను. అది యెహోవా నియమించిన నిత్యమైన కట్టడ. అదంతయు దహింపవలను. యాజకుడు చేయు ప్రతి నైవేద్యము నిశ్శేషముగా ప్రేల్చబడవలెను, దాని తినవలదు. ప్రత్యక్ష గుడారములో పరిచర్య జరిగించడానికి, దేవునికి బలులు అర్పణలు అర్పించడానికి నియమించబడిన ప్రధాన యాజకుడు, అతని యొక్క వస్త్రముల గురించి మనము నిర్గమకాండములో చూస్తున్నాం. అతని అభిషేకం గురించి లేక ప్రతిష్ఠించాలి అనే విషయాల గురించి కూడా నిర్గమకాండంలో మోషేకు దేవుడు ఆజ్ఞాపించాడు. అక్కడ అతని వస్త్రములు, ప్రతిష్ఠిత వస్త్రములు ధరించిన వాడు అతని కొరకై బలి కూడా, అర్పణ కూడా అర్పించబడింది. కానీ ఇక్కడ ఈ అధ్యాయంలో, ఈ వచనాలలో 6వ అధ్యాయము 19 నుంచి 23 వచనాల్లో ప్రధాన యాజకుడుగా ఉన్నవాడు అతడు అర్పించవలసిన అర్పణ అన్నాడు. ప్రధాన యాజకు నిమిత్తము అర్పించవలసిన అర్పణ నిర్గమకాండం చూశాం. కానీ ఇక్కడ ప్రధాన యాజకుడు అర్పింపవలసిన అర్పణ గురించి మాట్లాడుతున్నాడు. అనగా ఆఫరింగ్ ఆఫ్ కాన్సిక్రేషన్ ఆఫ్ ది హై ప్రీస్ట్, అనగా అభిషేకించబడి ప్రతిష్ఠించబడడానికి అతను చేయవలసిన అర్పణ ఏమిటో దాని గురించి చెప్పాడు. ఇక్కడ అభిషిక్తుడైన ప్రధాన యాజకుడు మన ప్రభువైన యేసు క్రీస్తు ఇందులో మనం చూస్తున్నాం. అతడు అభిషిక్తుడు, ప్రతిష్ఠించబడినవాడు అని మనం చూస్తున్నాం. అభిషేకించబడి ప్రతిష్ఠించబడినవాడు, అభిషేకం పొందినవాడు, ప్రతిష్ఠించబడినవాడు. అభిషేకము అంటే ఆ వస్త్రములు ధరించి లేక అభిషేక తైలము గురించి మనము నిర్గమకాండము 30వ అధ్యాయంలో 22 నుంచి 30 వరకు ప్రతిష్టాభిషేక తైలము అన్నాడు. ప్రతిష్ఠించడానికి అభిషేక తైలము. అతను ఒక ప్రత్యేకమైన పరిచర్యకు, పనికి నియమించబడ్డాడు, ప్రత్యేకించబడ్డాడు అని ఆ ప్రతిష్టాభిషేక తైలము పొందిన లేక తైలము చేత పోయబడినప్పుడు
ఆ సంగతి, ఆ విషయాన్ని అది తెలియపరుస్తుంది. అలాగనే మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆయన ప్రతిష్టాభిషేకం పొందిన ప్రధాన యాజకుడిగా మనం చూస్తున్నాం. ఆ యొక్క అతడు అర్పించవలసిన అర్పణ ఏమిటి? ప్రధాన యాజకుడు అర్పించవలసిన అర్పణ గురించి మాట్లాడుతున్నాడు. అందులో ఉదయమున సగము, సాయంకాలమున సగము నిత్యమైన నైవేద్యముగా తూమెడు గోధుమ పిండిలో 10వ వంతు తీసుకుని రావాలి. అది ఎప్పుడు జరిగించాలి? అభిషేకము చేసిన దినమున అతడు ఆ పని జరిగించాలి. అందులో తూమెడు గోధుమ పిండి 10వ వంతు అన్నాడు. తూమెడు గోధుమ పిండిలో 10వ వంతు, 10th ఆఫ్ ఎఫా లేక ఆ తూమెడులో 10వ వంతు గోధుమ పిండి అన్నాడు. ఫైన్ వీట్ ఫ్లార్ అనగా మెత్తని గోధుమ పిండిలో తూమెడులో 10వ వంతు తీసుకుందామన్నాడు. ఈ గోధుమ పిండి తీసుకుని వచ్చి దానిని పెనం మీద నూనెతో దానిని కాల్చవలెను అన్నాడు. ఇది ప్రధాన యాజకుడు తాను అర్పించవలసిన అర్పణ. అతడు లేక అతని సంతతి వారు అర్పింపవలసిన అర్పణ అనగా ఆ ప్రధాన యాజక ధర్మానికి, పరిచర్యకు, ఆ ఉద్యోగానికి, ఆ మినిస్ట్రీకి వారు అప్పగించుకుంటుండగా సూచనగా ఆ గోధుమ పిండి నైవేద్యాన్ని వారు అర్పించాల్సి ఉంటుంది. ఆ గోధుమ పిండి, మెత్తని గోధుమ పిండి, ఫైన్ వీట్ ఫ్లార్ అర్పిస్తున్నప్పుడు ఆ యాజకుడు ఏమని వ్యక్తపరుస్తున్నాడు లేక ఏమి తెలియపరుస్తున్నాడు? వాట్ ఈస్ ఎక్స్ప్రెసింగ్ అనగా గోధుమ పిండి మెత్తగా పిండి వలె చేయబడింది, అలాగే అది నూనెతో కలపబడింది, అది పెనం మీద కాల్చబడింది. అనగా తన జీవితము, తన పరిచర్య సంపూర్ణంగా మెత్తని పిండిగా కొట్టబడింది. ఇంకా నాలో ఏమీ లేదు అని, నేను మెత్తగా పిండి వలె చేయబడ్డాను, నా రూపము కోల్పోయాను, నా యొక్క ఆకారము కోల్పోయినాను, గోధుమ గింజ పిండిగా మార్చబడింది, అది నూనెతో కలపబడింది, దానిని కాల్చబడింది అన్నాడు. కింద చెప్పాడు అది దహింపవలను అన్నాడు. అభిషేకం పొందినవాడు 22వ వచనంలో అదంతయు దహింపవలను అన్నాడు. ఇందులో తినడానికి ఏమీ లేదు అనగా తనకు ఉంచుకోవడానికి ఏమీ లేదు, తాను ఏమి ఉంచుకొనకుండా మొత్తము దహించాలి, అంతయు దహించాలి, అంతయు నిశ్శేషముగా ప్రేల్చబడవలను అన్నాడు. అనగా ఇట్ షుడ్ బి బర్న్ట్ కంప్లీట్లీ. ఆ యాజకుడు ఆ నైవేద్యాన్ని తీసుకుని వెళ్తున్నప్పుడు ఆ తూమెడులో 10వ వంతు మెత్తని గోధుమ పిండిని నూనెతో కలిపి తీసుకున్నప్పుడు అతడు ఏమి తెలియపరుస్తున్నాడంటే సంపూర్ణంగా ప్రధాన యాజక ధర్మానికి, పరిచర్యకు తాను అప్పగించుకున్నాడు అనే విషయాన్ని ఇక్కడ చూస్తున్నాం. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రధాన యాజకుడుగా లోకానికి వచ్చినప్పుడు ఆయన సంపూర్ణంగా తాను దేవునికి ఆయన ఆ పరిచర్యకు అప్పగించుకున్నాడు. ప్రధాన యాజకత్వ పరిచర్యకు, హై ప్రీస్ట్లీ మినిస్ట్రీ ఆయన సంపూర్ణంగా అప్పగించుకున్నాడు. ఆయన తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమనించుకొనక ఈ లోకానికి తాను తగ్గించుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు. he surrendered himself, emptied himself to perform the ministry of high priest on this earth. ఈ భూమి మీద ప్రధాన యాజకత్వ ధర్మాన్ని అనగా మన రక్షణార్థమై ప్రధాన యాజకుడు తన సొంత రక్తము చేత పట్టుకొని ఆయన ఆ యొక్క అర్పణ అర్పించాడు. ప్రవేశించినట్లుగా ఆ పరిచర్య కోసం గాను సంపూర్ణంగా ఆయన తాను అప్పగించుకున్నాడు. అది నిశ్శేషముగా ప్రేల్చబడవలను, బర్న్డ్ కంప్లీట్లీ, a sacrifice dedicated to God. దేవునికి సంపూర్ణంగా కుమారుడు యేసుక్రీస్తు తాను అప్పగించుకున్నాడు అని మనం చూస్తున్నాం. ప్రధాన యాజకుడు తన యొక్క జీవితాన్ని ఆ పరిచర్య కొరకు అప్పగించుకున్నట్లుగా మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా
ఆ ప్రధాన యాజకత్వ పరిచర్యకు తను తాను అప్పగించుకున్నాడు అనే విషయాన్ని ఆ అర్పింపబడిన నైవేద్యము తెలియపరుస్తుంది. అక్షరార్థమైన లేక ఈ భూ సంబంధమైన ప్రధాన యాజకుడు కేవలము ఆ యొక్క గోధుమ పిండిని అర్పణ ద్వారా తన శేష జీవితం అనగా తన యొక్క జీవితము దేవునికి అర్పిస్తున్నానని చెప్తున్నాడు. కానీ ఆ యాజకత్వం కాలం పూర్తయిన తర్వాత తిరిగి అతను వెనక్కి వచ్చేస్తాడు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు తన శరీరాన్ని అర్పణగా దేవునికి అర్పించినట్లుగా చూస్తుంది. ఈయన ప్రతిష్ఠించబడిన వాడు అభిషక్తుడు అని మనం చూస్తున్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయంలో యోహాను సువార్త 10:36లో తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకమునకు పంపిన వానిని అని అంటున్నాడు. తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకానికి పంపినవాడు. ఈయన ప్రతిష్ఠించబడిన అభిషిక్తుడైన ప్రధాన యాజకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఈయన తండ్రి చేత ప్రతిష్ఠించబడ్డాడు. మనుష్యులు ఈయన ప్రతిష్ఠించలేదు. మనుష్యుల వలన ఈయన అభిషేకం పొందినవాడు కాడు, తండ్రి చేత ప్రతిష్ఠించబడినవాడు. ఈయన యోహాను చేత బాప్తిసం పొందాడు, కానీ తండ్రి చేత ప్రతిష్ఠించబడినవాడు, తండ్రి చేత అభిషేకం పొందినవాడు. ఈయన ప్రధాన యాజకత్వ ధర్మాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చిన ప్రధాన యాజకుడుగా మనం చూస్తున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రధాన యాజకత్వపు పరిచర్యను జరిగించడానికి సంపూర్ణంగా మెత్తని గోధుమ పిండి వల్లే ఆయన విసరబడ్డాడు. ఆయన పెనం మీద కాల్చబడినట్టుగా ఆయన కలువరి శిలువలో మండుటెండలో కాల్చబడ్డ నూనెతో అన్నాడు. పరిశుద్ధాత్మ నూనెకు సాదృశ్యంగా ఉంది, మనకు తెలుసు కదా. ఆయన అర్పించుకోవడంలో పరిశుద్ధాత్మ పూర్ణుడై సేవ జరిగించాడు. పరిశుద్ధాత్మ శక్తితో ఆయన అద్భుతాలు అనేకం చేశాడు. ఆయన దేవుడే, ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడై పరిచర్య చూస్తూ ఆయన తండ్రి ఆయనతో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆయనతో ఉండి 3.5 సంవత్సరాల బహిరంగ పరిచర్యలో ఆయనకు సహకారులుగా ఉండి ఆ రక్షణ కార్యాన్ని నెరవేర్చడంలో ఆయన సంపూర్ణంగా సహకరించారు. ఈయన తండ్రి చేత ప్రతిష్ఠ చేయబడి పంపింపబడిన వాడు. యెషయా గ్రంథము 61వ అధ్యాయం చూద్దాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో అక్కడ ప్రభువుని గురించిన ప్రవచనానుసారమైన భాగం మనం చూస్తున్నాం. 61వ అధ్యాయము, ప్రభుయగు యెహోవా ఆత్మ నా మీద ఉన్నది అని అక్కడ మాట్లాడుతున్నాడు. అక్కడ ఆయన నన్ను అభిషేకించును అన్నాడు. 61వ అధ్యాయము యెషయా గ్రంథము 1వ వచనం, ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చినది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును అని మాట్లాడుతూ ఆయనను పంపి ఉన్నాడు, అభిషేకించున్నాడు అని ఆయన ఈ లోకానికి రాక మునిపే ప్రవక్త యెషయా ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన అభిషేకించబడ్డవాడు, తండ్రి చేత ప్రతిష్ఠించబడ్డవాడు. యోహాను సువార్త 10:36లో అలాగే తండ్రి చేత అభిషేకించబడినవాడు. యెషయా గ్రంథము 61:1లో తండ్రి చేత ప్రతిష్ఠించబడి అభిషేకించబడి ఈ లోకానికి ప్రధాన యాజకుడుగా పంపించబడినవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు అని మనం జ్ఞాపకం చేసుకుని ఇదే మాటను లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనంలో కూడా చూస్తున్నాం. తండ్రి నన్ను అభిషేకించును. లూకా సువార్త 4లో అక్కడ ప్రభు మాట్లాడుతూ ఈ వచనాన్ని ఆయన ఉటంకిస్తున్నాడు. హీఈస్ కోటింగ్ దిస్ వర్డ్స్. లూకా సువార్త 4లో కూడా ఈ మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. 4:18లో 17లో ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడను. ఆయన గ్రంథం విప్పగా 61వ అధ్యాయం వచ్చింది. అందులో ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ప్రభు ఆత్మ ఆయన మీద ఉన్నది. ఆయన అభిషేకించబడినవాడు, అంతకంటే ముందుగా ప్రతిష్ఠించబడినవాడు, అభిషేకించబడినవాడు, పంపబడినవాడుగా మన ప్రభువుని చూస్తున్నాం. ఆయన చేసిన పని ఏమిటి?
బీదలకు సువార్త ప్రకటించాడు. చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపు, నలిగిన వారి విడిపించుట, ఇవన్నీ చేయడానికి, సాతాను బంధకంలో పాప చెరలో ఉన్న వారిని విడిపించడానికి, సువార్త ప్రకటించడానికి ఆయన అభిషేకించబడి ఈ లోకానికి పంపబడ్డాడు. అంత మాత్రమే కాదు, ప్రభువు హితవత్సరం ప్రకటించుటకు అన్నాడు. హితవత్సరము, లార్డ్స్ యాక్సెప్టబుల్ ఇయర్, హితవత్సరం ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అని అంటున్నాడు. హితవత్సరము అనగా యేసు ప్రభు మొదటి రాకడలో అది హితవత్సరము. ఆ తర్వాత ప్రతిదండన దినము ఆయన రెండవ రాకడలో రెండవ అంకము, లోకానికి తీర్పరిగా రాబోతున్నాడు. మెట్టుకు ఆయన ప్రతిష్ఠ చేయబడి ఈ లోకానికి పంపించబడ్డాడు ఆ సువార్త ప్రకటించడానికి అని మనం చూస్తున్నాం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో కూడా 10:38 ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 10 verse 38 అక్కడ అపోస్తుల కార్యములు గ్రంథములో 1వ అధ్యాయము మాట చూస్తాం. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి పంపబడినప్పుడు ఆయన ప్రభువుని గురించి మాట్లాడుతూ ఒకటి చెప్తున్నాడు. 4వ అధ్యాయము అపోస్తల కార్యం 4:25 అన్ని జనులు ఏల అల్లరి చేసి ప్రజలందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి, ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను అన్నాడు. క్రీస్తు అనగా ఫుట్నోట్లో అభిషక్తుని మీదను భూరాజులు లేచిరి, అధికారులు ఏకముగా కూడుకొనిరి అని నేను చూస్తున్నా. అధికారులు ఏకముగా కూడుకొని ఎవరి మీద? అభిషక్తుని మీద. ఇదే మాట కీర్తన గ్రంథంలో మనం చూస్తాం. కీర్తన గ్రంథంలో 2వ కీర్తన 3వ వచనంలో భూరాజులు ఏలికలు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా ఏలలేచిరి అన్నాడు. అనగా అభిషక్తుడుగా లోకానికి పంపబడిన ప్రభువైన యేసుక్రీస్తు మీదకి భూరాజులు అధిపతులు లేచి ఆయనకు విరోధముగా కూడుకొనిరి. ఆయనకు అన్యాయపు తీర్పులా నిలవబెట్టి ఆయన తీర్పునకు గురి చేసి సిలువకు అప్పగించి ఆయనను సిలువలో వారు సిలువ వేసినట్టుగా గమనిస్తున్నాం. ఈ అభిషక్తుడు తండ్రి చేత ప్రతిష్ఠించబడి అభిషక్తుడిగా పంపబడినవాడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనకు విరోధముగా భూరాజులు అధిపతులు లేచి ప్రజలు లేచి ఆయనకు విరోధముగా చేసి సిలువకు అప్పగించారు. ప్రధాన యాజకత్వ ధర్మాన్ని ఆయన సిలువ పైన నెరవేర్చేందుకు గాను ఆయన తండ్రి చేత ప్రతిష్ఠించబడి అభిషేకించబడి ఈ లోకానికి పంపబడిన వాడుగా మనం చూస్తున్నాం. క్రీస్తు అనే మాటకు అభిషక్తుడు అనే పదాన్ని మత్తయి సువార్త 1:1లోను, మత్తయి సువార్త 16:20లోను, అలాగే మార్కు సువార్త 1:8-29లోను, అలాగే అపోస్తల కార్యం 2:31లోను, లూకా సువార్త 2:11లోను, యోహాను సువార్త 1:20లోను, అదే యోహాను సువార్త 1:42లోను, అలాగే పత్రికలు అన్నిటిలో దాదాపుగా క్రీస్తు అనే మాట వచ్చినప్పుడు అభిషక్తుడు అని అర్థమని ఆ బ్రాకెట్స్ మనం చూస్తాం. ఈయన అభిషేకించబడి అభిషేకం పొంది ప్రతిష్ఠించబడి లోకానికి పంపబడిన ప్రధాన యాజకుడు. ఆయన చేయవలసిన పని ఏమిటి? దేనికోసంగా ప్రతిష్ఠించబడ్డాడు? దేనికోసంగా అభిషేకించబడ్డాడు? బీదలకు సువార్త ప్రకటించడానికి ఆయన పంపబడ్డాడు. నలిగిన వారిని, చెరలో ఉన్న వారిని, గుడ్డి వారిని, విరిగిన మనసు గల వారిని విడిపించుటకు, హితవత్సరం ప్రకటించుటకు ఆయన లోకానికి పంపించబడ్డాడు. చివరిగా ఆయనకు విరోధముగా వారు కూడుకొని సిలువకు వేసినప్పుడు ఆయన సిలువకు అప్పగించుకున్నాడు. సిలువలో రక్షణ కార్యాన్ని జరిగించడానికి ఆయన మన కొరకై తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. సిలువ పైన ఆయన ప్రతిష్ఠ చేసి అభిషేకించబడి ఈ లోకానికి పంపబడిన ప్రధాన యాజకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు అని మనం చూస్తున్నాం. అపోస్తల కార్యములో
4వ అధ్యాయం 28లో అక్కడ చెప్పాడు కదా. 27 వచనం కూడా, అపోస్తలుల కార్యం 4:27లో, ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించును వాటినన్నిటినీ చేయుటకు నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమునందు నిజముగా కూడుకొనిరి అని అన్నాడు. నీ పరిశుద్ధ సేవకుడైన యేసు అన్నాడు. ఆయన ఎవరు? నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసు. వారు యేసునకు విరోధముగా, అక్కడ పేతురు అంటున్నాడు, ఆ పెద్దలతో మాట్లాడుతూ, స్వజనులకు వచ్చాడు. ప్రధాన యాజకులు పెద్దలు చెప్పినవన్నిటినీ సంఘానికి వారికి తెలియపరిచాడు. వారితో మాట్లాడుతూ నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసు అని అన్నాడు. పాత నిబంధనలో ప్రధాన యాజకుడు అభిషేకించబడ్డాడు, ప్రతిష్ఠించబడ్డాడు, కొద్ది కాలం తన పరిచర్య ముగించి వెళ్ళిపోతాడు. కానీ అతడు వేరే బలులు తనది కాని రక్తం తీసుకుని వెళ్తాడు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు అయితే ఆయన తన రక్తాన్ని, తన శరీరాన్ని మన కొరకు అప్పగించినట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రధాన యాజకుడు ఇక్కడ కాన్సిక్రేషన్ అనేది ప్రతిష్ఠ చేయబడుట, అభిషేకించబడుట, ఆ పరిచర్యకు ప్రతిష్ఠించబడుట. ఇందులో 2 రకాల మినిస్ట్రీస్ ఉన్నాయి. ఒకటి దేవుని ప్రజలకు సేవ చేయుట, సర్వింగ్ ది గాడ్స్ పీపుల్. రెండవది దేవునికి అర్పించుకొనుట, లేక సబ్మిటింగ్ టు గాడ్. దేవునికి అర్పించుకొనుట, ప్రజలను సేవించుట, ప్రజలకు సేవ చేయుట యాజకుని యొక్క ముఖ్యమైన 2 విధులుగా ఉన్నాయి. ప్రధానమైనవి అవే 2 విధులు, అంతకు మించి ఏ విధులు లేవు ఆయనకు. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఈ లోకానికి తండ్రి చేత ప్రతిష్ఠ చేయబడి అభిషేకించబడి పంపబడిన తరువాత ఆయన చెప్పిన మాట మార్కు సువార్తలో మనం చూస్తాం. మార్కు సువార్త 10:45లో, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తను తాను అర్పించుకున్నట్టుకును వచ్చెను అని చూస్తున్నాం. ఆయన ప్రధాన యాజకుడిగా వచ్చాడు, తండ్రి చేత ప్రతిష్ఠించబడ్డాడు, అభిషేకించబడ్డాడు, పంపబడ్డాడు. వచ్చినవాడు ఆయన మనుషులకు పరిచారము చేయుటకు వచ్చాడు. The Son of Man came not to be served unto, but to serve and to lay his life as a ransom for many. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తను తాను అప్పగించుకున్నట్టుకు వచ్చెను. ఆయన పరిచర్య చేశాడు, పరిచారకుడుగా లోకానికి వచ్చాడు, మానవ జాతికి పరిచారకుడు, సర్వెంట్ టు ద హ్యుమానిటీ. ప్రధాన యాజకుడు పాత నిబంధనలో ఆయన జరిగించవలసిన విధులలో ప్రజలకు సేవ చేయాలి, తండ్రికి లేక దేవునికి అర్పించుకోవాలి, అప్పగించుకోవాలి, విధేయత లేక అప్పగించుకోవాలి అని చూస్తాం. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మన నిమిత్తమై మానవ జాతికి పరిచారం చేయించుకు వచ్చాడు. అంతే మాత్రమే కాదు, మానవ జాతి కొరకు విమోచన కొరకై క్రయధనముగా తను తాను అప్పగించుకున్నాం. యేసు ప్రభు చేసిన అత్యంత శ్రేష్టమైన గొప్ప పరిచర్య ఏమిటంటే, మానవ జాతికి ఆయన మన నిమిత్తమై విమోచన క్రయధనముగా అప్పగించబడ్డాడు. దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ సర్వీస్ ద లార్డ్ హ్యాస్ డన్ ఫర్ హ్యుమానిటీ. మానవ జాతికి ఆయన చేసిన అత్యంత గొప్ప పరిచర్య. అద్భుతాలు చేశాడు, స్వస్థపరిచాడు, ఆహారం పెట్టాడు, అనేకులు దయ్యాలు వెళ్ళగొట్టాడు, అవన్నీ చేశాడు. కానీ అత్యంత గొప్ప ఉన్నతమైన పరిచర్య విమోచన పరిచర్య. విమోచన క్రయధనముగా తను తాను ప్రతిగా, అనేకులకు ప్రతిగా, రాన్సమ్ ఫర్ మెనీ, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తను తాను అప్పగించు. ఇది ప్రజల కొరకు ప్రధాన యాజకుడు చేసిన అత్యంత గొప్ప పని, ఉన్నతమైన పని. పాత నిబంధనలో ప్రధాన యాజకుడు ప్రజలకు సేవ చేస్తాడు, అలాగే దేవునికి అర్పించుకుంటాడు. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ ప్రధాన యాజకుడు, పరమ ప్రధాన యాజకుడు, మానవ జాతి కొరకై, విమోచన కొరకై ఆయన విమోచన క్రయధనముగా
తను తాను అప్పగించుకున్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఇదే మాట చెప్పాడు. ఎఫెసీ పత్రిక లో ఆయన దేవునికి అర్పించుకున్నాడు. మానవులకు ఆయన సేవ చేశాడు, మనుషులకు ఆయన సేవ చేశాడు, బలిగా అర్పించుకున్నాడు. అంత మాత్రం కాదు, దేవునికి కూడా అర్పించుకున్నాడు. ఈ పరిచర్యలో, ప్రధాన యాజకత్వ పరిచర్యలో ఈ 2 రకాల దేవుని ప్రజలకు సేవ చేయవాడు, దేవునికి అర్పణగా అర్పించుకున్నవాడు ప్రధాన యాజకుడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 2వ వచనం చూద్దాం. ఎఫెసీ 5, ద బుక్ ఆఫ్ ఎఫిషియన్స్ చాప్టర్ 5 verse 2. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను అన్నాడు. యేసు క్రీస్తు యొక్క అర్పణ అది దేవునికి అర్పణ. మనకు విమోచన క్రయధనముగా అప్పగించబడ్డాడు. ఆ అర్పణ దేవునికి అప్పగించాడు. యేసు ప్రభు చేసిన యొక్క పరిచర్య మనకు విమోచన కలిగించేందుకు, విమోచన క్రయధనము మన పక్షముగా దేవునికి అర్పించాడు. అనగా ఇరువురికి ఆయన న్యాయం చేశాడు, మానవులకు సేవ చేశాడు, పరిచారం చేశాడు. ఎలాగూ తన దేహాన్ని అప్పగించాడు, తన రక్తాన్ని కార్చాడు. తద్వారా నమ్మిన వారికి ఆయన విమోచన కలిగించాడు. ఇది ఆయన చేసిన గొప్ప పరిచారము, గ్రేటెస్ట్ సర్వీస్ టు హ్యుమానిటీ. He paid a ransom for us on our behalf. మన పక్షముగా విమోచన క్రయధనము చెల్లించుట అది గొప్ప పరిచర్య. అది ఆయన దేవునికి అర్పించాడు, అర్పణముగాను అప్పగించుకున్నాడు. దేవునికి అర్పణముగాను బలిగాను అర్పగించుకున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఈ 2 రకాల పరిచర్య, ప్రధాన యాజకుడు జరిగించవలసిన 2 రకాల పరిచర్యలు ఆయన ఈ లోకంలో సంపూర్ణముగా నెరవేర్చాడు. తద్వారా మనకు సంపూర్ణ సిద్ధి కలిగింది. పాత నిబంధనలో ప్రధాన యాజకుడు చేస్తున్న పరిచర్య ద్వారా, ఆ బలుల ద్వారా ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలగలేదు. కానీ ఈ పరమ ప్రధాన యాజకుడు తండ్రి ప్రతిష్ఠ చేసి అభిషేకించి పంపబడిన ప్రధాన యాజకుడు తన ప్రధాన యాజకత్వపు ధర్మములను సంపూర్ణంగా నెరవేర్చి ప్రజల పక్షముగా విమోచన క్రయధనము చెల్లించాడు. దేవునికి తాను బలిగాను అర్పణముగాను అప్పగించుకున్నాడు. అందును బట్టి మనం దేవునికి స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తును హెచ్చించాలి, గణపరచాలి. అవును, ఆయన మన నిమిత్తమై, మన విమోచన కొరకై తండ్రి ప్రతిష్ఠించి అభిషేకించి ఈ లోకానికి పంపగా ఆయన మారు మాట్లాడకుండా ఈ లోకానికి ఇష్టపూర్వకంగా వచ్చాడు. తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు మన పక్షముగా, మన కొరకై. అంత మాత్రమే కాదు, ఆయన శిలువ పైన మన నిమిత్తమై బలిగాను అర్పణంగాను, దేవునికి బలిగాను అర్పణగాను తాను అప్పగించుకున్నాడు. కీర్తన గ్రంథంలో 20వ కీర్తన 6వ వచనంలో, 20వ కీర్తన 6వ, ఇది కూడా మెస్సియా కీర్తనలో ఒక భాగము. యెహోవా తన అభిషక్తుని రక్షించును అని చూస్తున్నాం. యెహోవా తన అభిషక్తుని రక్షించును అనగా ఆయనను సిలువకు అప్పగించాడు, సిలువ వేశారు, ఆయన మరణించాడు, సమాధి చేయబడగా ఆ అభిషక్తుని ఆయన తండ్రి లేక యెహోవా రక్షించాడు. ఎక్కడి నుంచి? మరణ వేదనను తొలగించి ఆయనను మరణము నుంచి రక్షించాడు. అంటే ఆ మరణ వేదన నుంచి రక్షించాడు. ఆయన మరణించాడు, మరణంలో నుండి, పాతాళంలో నుండి ఆయన తన విమోచన అభిషక్తుని రక్షించును అని అది మెస్సియా కీర్తనలో ఒక భాగంగా మనం చూస్తున్నాం. 20వ కీర్తనలో మనం ఆ మాట గమనించవచ్చు. అభిషక్తుని ఆయన రక్షించును అనే మాట మనం చూస్తున్నాం. 6వ వచనంలో రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును, తన పరిశుద్ధాకాశంలో నుండి అతనికి ఉత్తరమిచ్చును. అతడు ఎక్కడున్నాడు? పాతాళంలో ఉండగా ప్రభువు ఆయన వేసిన మొర్ర విని అభిషక్తుడు తాను అభిషేకించి ప్రతిష్ఠ చేసి పంపిన తన కుమారుడు
సిలువలో రక్షణ కార్యాన్ని సంపూర్తి చేసి ఆయన తన ప్రాణం పెట్టి సమాధి చేయబడగా పాతాళంలో ఉండగా పరిశుద్ధాకాశంలో నుండి ఆయన విని ఆయనను అభిషక్తిని రక్షించును అన్నాడు. ఆయన పునరుద్ధానాన్ని గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. కీర్తన 45లో 7వ వచనం చూడండి. కీర్తన 45:7లో అక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించున్నావు కావున నీ దేవుడే చలికాంత కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు అని ఆనంద తైలముతో అభిషేకించును. అప్పుడు ప్రధాన యాజకుడిగా ఆయన ప్రతిష్టాభిషేక తైలముతో అభిషేకించి పంపించి ఆ రక్షణ కార్యాన్ని శిలువపైన జరిగించడానికి, తన ప్రాణం బలిగా అర్పించడానికి అభిషేకించి పంపించాడు. ఇప్పుడు ఆయన హెచ్చించి ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఇప్పుడు పరలోకమందున్నాడు. ఆనంద తైలముతో అభిషేకించబడిన వాడిగా మనం చూస్తున్నాం. ఉదయకాలం రొట్టె విడిచి కూడికలో చేరి వస్తున్నాం. మన ప్రభువును జ్ఞాపకం చేసుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ ప్రధాన యాజకుని పోలికలో ఆయన మన నిమిత్తమై తండ్రి చేత ప్రతిష్ఠ చేయబడి అభిషేకించి పంపబడి రక్షణ కార్యం పూర్తి చేసి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఆరోహణుడై తండ్రి కుడి పార్శ్వన కూర్చునుండగా ప్రతిష్టాభిషేక తైలముతో పంపబడిన వాడు ఇప్పుడు ఆ పని పూర్తి చేసి ఆనంద తైలముతో అభిషేకించబడి పరలోకమందు ఆయన ఉంటుండగా ఆయన హెచ్చించి ఘనపరిచి మన ఆరాధన తండ్రి దేవునికి అర్పించుదుము గాక.